వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. యాక్చువల్‌గా మార్నింగ్ వీడియో పెట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకొక వీడియో పెట్టడానికి రీజన్ ఉందండి. ఖచ్చితంగా ఉంది. ఇన్ కేస్ మీరు గనుక సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్నారంటే యూ కెన్ స్కిప్ ద వీడియో. అంటే నేను ఖచ్చితంగా మన ఛానల్‌లో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. నన్ను వాళ్ళు ఏదో ఒక రకంగా రిలేట్ చేసుకుంటారు. నన్ను వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు లోగా ఫీల్ అయినప్పుడు ఖచ్చితంగా మన ఛానల్‌లో ఉన్న వీడియోస్ తీసి చదివేవాళ్ళు చాలామంది ఉన్నారు. అవునా కాదా? మీరు కామెంట్స్‌లో షేర్ చేసిన విషయాలే కదండీ ఇవన్నీ. నేను నిజంగా చదువుతున్నానా లేదా అనేది వాళ్ళకి తెలుసు. అండ్ నా మనస్సాక్షికి తెలుసు. అంటే నన్ను ట్రస్ట్ చేసే వాళ్ళకి తెలుసు. అది చెప్తున్నాను కదండీ! నాకు ఏదన్నా ఒక రిజల్ట్ వస్తే అప్పుడు మీకు అర్థమైపోతది. నిజంగా అసలు ఒక హౌస్ వైఫ్‌గా ఉంటూ, పిల్లల్ని చూసుకుంటూ, ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ నిజంగా చదవచ్చా లేదా అనేది తెలిసిపోతది అప్పటికి. అంటే ఇన్‌కేస్ రాకపోయినా కూడా నేనేం ఫీల్ అవ్వనండి. ఎందుకంటే అంటే ఇప్పుడు ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకొని మీకు నేను ప్రూవ్ చేయడం కోసము నన్ను నేను అహర్నిశలు అంటే కష్టపడతాను. ఎక్కడి వరకు కష్టపడాలో అక్కడి వరకే కష్టపడతాను. ఈ మధ్య కాలంలో మీరు పెట్టే థంబ్‌నెయిల్స్ కొంచెం నెగెటివ్‌గా ఉన్నాయి. అంటే గృహిణులకు వాళ్ళు ముందుకొచ్చి చదవాలని మీరే ఇన్స్పిరేషన్‌గా ఉంటారు, మోటివేషన్ ఇస్తారు. మళ్ళీ మీరే వాళ్ళని తగ్గిస్తారు. అంటే మీ థంబ్‌నెయిల్స్ ద్వారా అంటే నాకు అంత నాలెడ్జ్ లేదండి. అసలు ఒక థంబ్‌నెయిల్‌ని ఎలా పెట్టాలి, ఏంది అని అంత నాలెడ్జ్ లేదు. పైపైన నాలెడ్జ్ ఉంది అంతే తప్ప నాకు మనసులో ఏమనిపిస్తే అదే షేర్ చేస్తాను. అంతే అంతకు మించి ఏం లేదు. ఒకళ్ళని తక్కువ చేయాలని అంటే డీమోటివేట్ చేయాలి అన్న థాట్ అనేటువంటిది నాకుండదు. ఎందుకంటే నేనే డీమోటివేట్ అవుతాను కదా ఫస్ట్ థింగ్. నాకు ఏదనిపించినా అది నేను మీతో షేర్ చేస్తాను. నాకు ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, దీన్ని అంటే అట్రాక్టివ్‌గా వ్యూస్ ఎక్కువ రావడం కోసం ఇట్లా చేయాలి అన్న థాట్స్ కూడా నాకుండవు. మీరు మిగతా స్టడీ ఛానల్స్ థంబ్‌నెయిల్స్ చూడండి, నావి చూడండి. నాకసలు అంత తెలవదండి. ఏదో నాకొచ్చింది ఏదో పెట్టేస్తాను. అంతేగాని అంటే చాలామంది వ్యూస్ రావడం కోసం ఇట్లా చేస్తా అట్లా ఏముండదు నాకు. అంటే ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ వీడియో ఉంది కదండీ! ఇందులో ఇది నా షార్ట్ నోట్స్ అనమాట. చాలామంది షార్ట్ నోట్స్ ప్రొవైడ్ చేయండి అని అంటున్నారు. మేబీ షార్ట్ నోట్స్ ప్రొవైడ్ చేసే టైం కూడా వచ్చిందేమో అనిపిస్తుంది. ఇది నాది ఇప్పుడు నేను చూపించిందంతా ఇంతకుముందు స్టార్టింగ్‌లో నాది హిస్టరీ రఫ్ అనమాట. తెలంగాణ హిస్టరీ మొత్తాన్ని నేను ఒక 2, 3 పేజెస్‌లో అలా రాసేసాను అంతే. అంటే నాకు గుర్తుందంతా అసలు ఏ డైనాసిటీలో ఎవరెవరు ఉంటారు అని షార్ట్‌కట్‌లో మీరు నా వాయిస్ వింటూ వీడియో చూడొచ్చు. లేదు డిస్టర్బెన్స్ అవుతది అని అంటే వాయిస్ అంటే మ్యూట్ పెట్టేసైనా మీరు ఒకసారి నేను చూపిస్తున్న నా షార్ట్ నోట్స్ అంతా మీరు చూడొచ్చు. ఇందులో నుంచి ఖచ్చితంగా బిట్స్ పడే ఛాన్స్ ఉంటది. నేను ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ కూడా నేను ఇందులో రాసాననమాట. ఎస్పెషల్లీ గ్రూప్ 2వి. అవి కూడా నేను మీకు చూపిస్తాను. వీడియో మొత్తము మీరు వాయిస్ వింటూ అయినా చూడండి. లేదు వాయిస్ వినకుండా చూస్తాము అని అంటే అట్లనన్నా చూడండి. కానీ వీడియోలో కొన్ని అడ్రస్ చేసే విషయాలైతే ఉన్నాయి. సో నిజంగానండి హౌస్ వైఫ్స్ అందరికీ నన్ను ఎవరైతే మోటివేషన్‌గా అంటే మోటివేషన్ కోసం నా వీడియోస్ చూసేవాళ్ళు కానీ, ఇన్స్పిరేషన్ కోసం నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను. ఐ యామ్ దేర్ ఫర్ యూ. ఖచ్చితంగా మీకు ఎప్పుడు లో ఉన్నప్పుడైనా యూ కెన్ కమెంట్ మీ అంటే కమెంట్స్ ఆఫ్ చేసి ఉన్నప్పుడు యూ కెన్ మెయిల్ మీ. ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను. చాలామందికి తెలుసు మీరు మెయిల్ చేసినా అంటే అదే రోజు ఇవ్వకపోయినప్పటికీ రిప్లై నెక్స్ట్ డే అయినా నేను చూసుకొని రిప్లై ఇస్తానండి. నాకున్న టైంలో నేను అన్నీ మేనేజ్ చేయగలగాలి కదా! సో నాకు ఒక చిన్న భయమేస్తుందండి. అసలు ఈ టైంలో నేను ఎందుకు వీడియో తీస్తున్నానంటే వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతది. చదువుకోవచ్చు కదా! ఇప్పుడు ఎందుకు 2 వీడియోలు అనే వాళ్ళకి కూడా ఈ ఆన్సర్ చెప్తాను నేను. అయితే నేను ఈ మధ్య కాలంలో ఒక ఛానల్ వీడియోస్ చూస్తున్నానండి. అంతే నాకు ఇష్టం అనమాట. ఎగ్జామ్ రాయడము, నా ర్యాంక్ ఎంత ఉంది చూసుకోవడం ఇది నాకు ఇష్టము. ఆ ఎగ్జామ్‌కి సంబంధించిన ఇష్యూస్ ఎక్కడన్నా వాళ్ళు చెప్తున్నారు అంటే కూడా నేను ఫాలో అవుతాను. నేననే కాదు అందరూ ఫాలో అవుతారు కదా! మొన్నటిదాకా కోర్టు కేసులు నడిచినప్పుడు ఎక్కడ ఎవరు కోర్టు లైవ్ అంటే హైకోర్టుది లైవ్ పెడతారా అని చెప్పేసి మనం ఎట్లా చూసాం మనం. అట్లా నేను కూడా గ్రూప్ 1 మెయిన్స్ రాసిన తర్వాత ఎక్కడన్నా ఏమన్నా ఇది ఇట్లా ఉంటుంది కట్ ఆఫ్ అని చెప్పేసి ఇంటర్నల్‌గా జరిగేది ఇది అని చెప్పిన కేపీ సార్ ఎప్పుడు ఏ వీడియో పెట్టినా గ్రూప్ 1 మెయిన్స్‌కి సంబంధించి చూస్తాను. సో అట్లా నేను అన్ని వీడియోస్ చూస్తున్నప్పుడు ఒక సార్ వీడియోస్ నేను ప్రిలిమ్స్ అప్పటినుంచి చూస్తున్నాననమాట. సార్‌ని అంటే సార్‌ని నమ్మేవాళ్ళు కాదు చాలామంది జనాలు. కానీ నేను సార్‌ని నమ్మాను. ఎందుకంటే రెస్పెక్ట్ అనేటువంటిది వాళ్ళ సీనియారిటీకి ఇవ్వాలండి. చాలామంది యూపీఎస్సీ మెయిన్స్ దాకా వెళ్ళి ఇంటర్వ్యూ దాకా వెళ్ళేసి కంటిన్యూస్‌గా ఒక 2, 3 ఇంటర్వ్యూలు ఇచ్చేసి వస్తారు. ఆ స్టేజ్ దాకా వెళ్ళిన ప్రతి ఒక్కరు ఈక్వల్ నాలెడ్జ్ అనమాట. ఇప్పుడు ప్రెజెంట్ సర్వీస్‌లో ఉన్న వాళ్ళతో ఈక్వల్ నాలెడ్జే. ఏదో 2, 3 మార్కులు పోయినంత మాత్రాన వాళ్ళని తక్కువగా చూస్తారు అందరూ. కానీ నేను ఎప్పుడు వాళ్ళని తక్కువ చూడను. వాళ్ళు కూడా నా దృష్టిలో ఐఏఎస్ ఆఫీసర్సే. ఇంకా వాళ్ళు అట్లా అచీవ్ చేయలేని వాళ్ళు ఇట్లా ఇన్‌స్టిట్యూట్‌లో ఇట్లా చెప్తా ఉంటారనమాట. గైడెన్స్ ఇస్తూ ఉంటారు. సో వాళ్ళని నేను ఖచ్చితంగా రెస్పెక్ట్ చేస్తాను. అయితే ఒక ఛానల్ వల్ల ఏంటిదంటే ఎప్పుడు అంటే పాజిటివ్‌గా వెళ్తుండే అనమాట. ఎగ్జామ్స్ అందరూ యాంటీగా చెప్పినా ఎగ్జామ్ జరగదు, గ్రూప్ 1 మెయిన్స్ జరగదు, కోర్టు కేసులు ఇన్ని ఉన్నాయని చెప్పేసి ఎంతమంది ఎన్నన్నా కానీ ఒకళ్ళు మాత్రం ఒక స్టాండే తీసుకున్నారు. ఎగ్జామ్ ఖచ్చితంగా జరుగుతుంది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు ఎగ్జామ్ జరుగుతాయి. మీరు ప్రిపేర్ అవ్వమని కంటిన్యూస్‌గా చెప్తూ వచ్చారు. సో వాళ్ళు ఏమంటున్నారంటే మొన్నటిదాకా నవంబర్ 20న పక్కా రిజల్ట్స్ అని చెప్పేసి అన్నారు. మళ్ళీ తర్వాత నిన్ననే అనుకుంటా వీడియో చూశాను. నవంబర్ 19న
మెరిట్ లిస్ట్ ఇస్తారు గ్రూప్ 1 మెయిన్స్ది అని చెప్పేసి అనేసరికి అది 1:3 1:2 తెలియదు. కాకపోతే జిఆర్ఎల్ రిలీజ్ చేస్తారు, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రిలీజ్ చేయబోతున్నాను నవంబర్ 19వ తారీఖు అని చెప్పేసి అనేసరికి అసలు కొన్ని విషయాలు వింటే తలకాయ పగిలిపోతుందండి. సరే ఈ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ అయినా బాగుండు, లేకపోతే ఈ ప్రాసెస్ అయ్యేంత వరకు ఈ ఎగ్జామ్స్ కొంచెం డిలే అయినా బాగుండు. కానీ ఇట్లా ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆల్రెడీ మనం రాసిన ఎగ్జామ్స్ గురించి ఇట్లా గాసిప్స్ కానీ ఇట్లాంటివి వింటున్నప్పుడు నిజంగా అసలు కాన్సన్ట్రేషన్ రావట్లేదు. మళ్ళీ ఇప్పుడు కాన్సన్ట్రేషన్ రావట్లేదు అని అంటే మీరు మళ్ళీ డిమోటివేట్ చేస్తున్నారని అనకండి, ఎందుకంటే దిస్ ఇస్ మై ఇన్నర్ ఫీలింగ్, నేను మీతో షేర్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఎగ్జామ్ పక్కా కావాలి, నేను ఖచ్చితంగా రావాలి చెయ్యాలి అని అనుకునే వాళ్ళకి ఇవన్నీ పక్కకు పెట్టేస్తారండి. ఇన్ కేస్ ఇవన్నీ వింటూ కూడా ఎగ్జామ్ మేనేజ్ చేసి రాసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, అందులో నేను ఒకదాన్ని. మెయిన్స్ ఎగ్జామ్ ఎట్లాంటి సిచ్యువేషన్స్లో రాసినా మనందరికీ తెలుసు. అండ్ నా జర్నీ వీడియో కూడా మీరు చూసారు. అంటే ఆ ఎగ్జామ్ టైంలో ఇంకా ఏం జరగదు అని అన్నప్పుడు ఖచ్చితంగా మనం ఇంకా మెయిన్స్ ఖచ్చితంగా చదువుతాం కదా. ఎగ్జామ్ పోస్ట్పోన్ అవ్వదు అని తెలిసిన తర్వాత ఎట్లా చదవకుండా ఉంటాం. సో అవన్నీ అసలు అంటే నేను ఎందుకు ఇంత రియాక్ట్ అవుతున్నానంటే 19వ తారీఖు నాడు ఇట్లా అంటున్నారు, 20 అది ఒకవేళ పాజిటివ్గా ఉంటే, నేను ఎప్పుడైనా పాజిటివిటీ చూస్తానని మీ అందరు తెలుసు. ఇన్ కేస్ అది కనుక పాజిటివ్ అయితే, అది వాళ్ళు చెప్పింది కరెక్ట్ న్యూస్ అయితే, ఎగ్జామ్ 17, 18, 19వ తారీఖు ఇంట్లోనే ఉంటాను నేను, మా ఇంట్లో. నేను చెప్పాను కదండి, ఏ రిజల్ట్స్ అయినా నేను మా ఇంట్లో ఉండి చూడలేను, నాకు అసలు బాధ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటిదంటే, గ్రూప్ 4 జిఆర్ఎల్ మనకి ఎప్పుడు రిలీజ్ చేశారండి? గ్రూప్ 4 ఓకే. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడే రిలీజ్ చేశారు, ఫిబ్రవరిలో రిలీజ్ చేశారు ఈ ఇయర్లో. కానీ 1:3 లిస్ట్ మాత్రము మా ఇంట్లో ఉన్నప్పుడు రిలీజ్ అయిందనమాట. అంటే ఇక 1:3 లిస్ట్ ఇన్ ద సెన్స్ దోస్ పీపుల్ హ్యావ్ టు అటెండ్ వెరిఫికేషన్ అనమాట, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని. అది మనం గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసిన రోజు, అంటే జూన్ 9వ తారీఖు నాడు మనకు 1:3 లిస్ట్ ఇచ్చారనమాట. సో ఈ ఛానల్ వాళ్ళు ఏమంటున్నారంటే 19వ తారీఖు నాడు వస్తుంది జిఆర్ఎల్ వస్తుంది, ఇంకా వెంటనే అయిపోతుంది. మళ్ళీ చైర్మన్ సార్కి టీజీపీఎస్సీ చైర్మన్ కోసం అనేసి నోటిఫికేషన్ కూడా పడింది. అండ్ December 3rd మనకు టీజీపీఎస్సీ చైర్మన్ సార్ది అంటే పదవీ కాలం అనేటువంటిది అయిపోతుంది అని చెప్పేసి ఇవన్నీ చూసి ఖచ్చితంగా మళ్ళీ దట్టు నేను ఆల్రెడీ మార్నింగే అడ్రస్ చేశాను కదా. మొన్న అంటే ముందు రోజు నిన్ననే అనుకుంటా నియామక పత్రాలు ఎవరికో ఇస్తున్నారు, ఆ ఎగ్జామ్ ఏంటిదో కూడా తెలియదు. కాకపోతే హైలైట్ అది చెప్పేసరికి అది ఓపెన్ చేసి చూశాను అనమాట. అందులో కూడా ఖచ్చితంగా గ్రూప్ 1 నియామక పత్రాలు మేము ఇవ్వబోతున్నాము, ఎన్ని జరిగినా కూడా మేము గ్రూప్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేసినాము, ఇస్తాము అని చెప్పేసి ఖండిగా చెప్తున్నారు. నేనైతే వాము జిఆర్ఎల్ ఇస్తే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది, జిఆర్ఎల్లోనే తెలిసిపోతుంది. ఎందుకంటే మన మార్క్స్ అన్నీ ఇస్తారు కదా, మనం ఆల్రెడీ గ్రూప్ 4 కూడా చూసాం కదా. సో దానికి డిసైడ్ అయిపోతుంది మన ర్యాంక్ టాప్ 500లో టాప్ 600లో ఉంటేనే, టాప్ 500లో ఉంటేనే జాబ్ కన్ఫర్మ్ అండి. ఇంకా చెప్పాలంటే ఇంకా కట్టే తెచ్చే జాబ్ అంటే 563 పోస్టులకు 563లో ఉంటేనే వస్తుంది నిజంగా చెప్పాలంటే నా దృష్టిలో. అంటే ఇంకా తీసుకుంటారులేండి, అంటే వెనకకు కూడా వెళ్ళొచ్చు. 1:3 అంటున్నారు, 1:2 అంటున్నారు కాబట్టి 1000 లోపు ఉన్నా కూడా ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయేమో. కానీ నేనేమనుకుంటున్నానంటే ఎవరు వదులుకోరు కదా ర్యాంక్ని. ఇప్పుడు మనం లేదు గ్రూప్ 3 జిఆర్ఎల్ వచ్చింది అనుకోండి, అంటే నేను చెప్తున్న ఎగ్జాంపుల్గా, వాళ్ళు ఒకవేళ గ్రూప్ 1 క్లియర్ చేస్తారన్న నమ్మకం ఉంది. సో దీనికంటే ముందే అదే అయిపోయిందంటే సరే వాళ్ళు గ్రూప్ 1కి వెళ్ళిపోతారు, గ్రూప్ 3లో మిగతా ఎక్సెస్ పోస్టులకి మిగతా కింద వాళ్ళని తీసుకుంటారన్న హోప్ ఉంటుంది. కానీ గ్రూప్ 1 అట్లా కాదు కదా. సో ఖచ్చితంగా అంటే మేబీ యూపీఎస్సీ క్లియర్ చేయాలి అంటే క్లియర్ చేసే వాళ్ళు కూడా ఉన్నారనుకోండి, సో వాళ్ళు మాత్రమే వాళ్ళు మాత్రం వచ్చే ఛాన్సెస్ తక్కువ. కానీ ఇది ముందే ప్రాసెస్ అయిపోతుంది కాబట్టి, యూపీఎస్సీ రిజల్ట్స్ వచ్చేదానికంటే ముందే ఇదే ప్రాసెస్ అయిపోతుంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు. సో ఇంకా ఛాన్స్ అయితే 563 టాప్ 563లో ఉన్న వాళ్ళకి 500లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇంకా వాళ్ళకి ఫిక్స్ అనమాట జాబ్ వస్తుందని. అదే భయం అవుతుంది. సరే ఇప్పుడు ఇందులో లేకపోయినా 1:3లో లేకపోయినా అట్లా ప్రాబ్లమే, ఈ జిఆర్ఎల్లో టాప్ 500లో లేకపోయినా అట్లా ప్రాబ్లమే. అండ్ దట్టు అది మా ఇంట్లో వచ్చింది అనుకోండి, నేను తీసుకోలేను అసలు. వామ్మో నాకు అదే భయం వేస్తుంది అనమాట. మా పేరెంట్స్ని నేను చూడలేను. ఇన్ కేస్ 1:2లో ఉన్నా కూడా నేనేమనుకుంటానంటే టాప్లో 500లో ఉన్నవారు సేఫ్ అండి, టాప్ 600లో ఉన్న వాళ్ళైతే సేఫ్లో ఉన్నట్టు నేను అనుకుంటాను. 1000 వచ్చినా కూడా సేఫే అని కొంతమంది అంటున్నారు టాప్ 1000లో ఉన్న వాళ్ళు. కానీ ఏమో నా దృష్టిలో అయితే నేను టాప్ 600లో ఉన్న వాళ్ళు అయితే సేఫ్ సైడ్, మిగతా వాళ్ళని నేను అంటే చెప్పలేను. ఇది మాత్రం నా ఓన్గా చెప్తున్నాను, ఏదో మీతో షేర్ చేయాలనిపించిందండి. అసలు ఇది నిజమెంతో అబద్ధమెంతో తెలియదు కానీ అసలు నిజంగా చాలా భయం వేస్తుంది. గ్రూప్ 3 ఎగ్జామ్ 2 రోజుల్లో ఉంది, 3-4 రోజుల్లో ఉంది, సరే వీళ్ళేంది ఇట్లా అంటున్నారని.
ఇది నిజమెంతో, అబద్ధమెంతో తెలవదు కానీ మీతో షేర్ చేయాలనిపించిందండి అంతే. నాకెందుకంటే నిజంగా చాలా బాధేసిందనమాట. అసలు ఏంటి అసలు ఉంటదా లేదా? ఇంతగనం కష్టపడింది. సో, ఇప్పటి వరకు అంటే ఈరోజు ఇప్పటి వరకు మనకేంటిదంటే ఒక ట్రాన్స్‌లో ఉన్నాము. సరే మనం కష్టపడ్డాము. సరే ర్యాంక్ వస్తదేమో అన్న అదిలో ఉంటాము. కొంచెంమంది అంటే బాగా కష్టపడ్డవాళ్ళు. కానీ తీరా రిజల్ట్స్‌లో ఆ లిస్ట్‌లో వాళ్ళ నేమ్ అంటే వాళ్ళ నెంబర్ ఉంటదనుకోండి. జేఆర్ఎల్ అందరిది ఉంటది. రాసిన ప్రతి ఒక్కళ్ళ నేమ్, నెంబర్ అన్నీ రిజల్ట్స్ అన్నీ ఉంటాయి. మార్క్స్ అన్నీ. కానీ ఊహించుకోలేమనమాట దాన్ని. ఇంతవరకు ఒక ట్రాన్స్‌లో ఉండి వస్తదేమో అని అనుకోని తర్వాత మన నెంబర్ అనేటువంటిది అంటే అనుకున్న రేంజ్‌లో లేకపోతే బాధైతది గదా! జస్ట్ మీతో షేర్ చేయాలనిపించిందండి అంతే. సో, ఏదైతే అదేంది పాజిటివ్‌గా ఉందా, వస్తే వచ్చింది. లేకపోతే లేదు. నెక్స్ట్ టైమ్ ట్రై చేద్దాం. ఏమంటారు? అంతేనండి. ఎప్పుడైనా ఏదైనా సరే పాజిటివ్‌గా ఉండాలి. పాజిటివ్ తీసుకోవాలి అంతే. మన ఛానల్‌లో ఉన్న ప్రతి ఒక్క హౌస్ వైఫ్‌ని నేను అదే చెప్తున్నాను. ఈసారి రాలేదనుకోండి నో నీడ్ టు వరీ. మనం నెక్స్ట్ టైమ్ చూసుకుందాం. ఓకేనా? బాయ్ అండి.